రామ్ గోపాల్ వర్మ ఒక్కడ బయటకు వచ్చాడు. డైరెక్టర్ రాఘవేంద్రరావు రావాలి. ఘోరంగా రాఘవేంద్రరావు అయితే మరి అలా సినిమా చూస్తే ఇంకా ఘోరం. ఇద్దరే రామ్ గోపాల్ వర్మ, రాఘవేంద్రరావు. అందుకే చేసి బయటకు వచ్చి మాట్లాడతలేదు. కల్చర్ వాళ్ళని చూస్తే పాడైపోతుంది. అనసూయ ఒకటి స్పందించాలి. మిగతా హీరోయిన్లు చూడు అసలు నోరు విప్పట్లేదు. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నిజంగా. ఏమేందంటే బ్రాతో అట్లాంటి స్విమ్మింగ్ పూల్ పెట్టింది కదా వీడియోస్, అవి ఒక్కటి బయటకు లాగి జనాలు పబ్లిసిటీ చేస్తున్నారు అంతే. అదొక్కటి తప్పు చేసింది ఆమె. ఎవరు కూడా అందరికీ ఉంటాయి వీడియోస్, అట్లా పబ్లిక్లో పెట్టుకోరు ఎవరు. అయినా అట్లా చెయ్యరు ఎవరు. పిల్లలతో కలిసి స్విమ్మింగ్ పూల్ అలాంటి డ్రెస్ వేసుకొని ఇట్లా ఎవరు చేయంగా నేను కూడా చూడలేదు. అది తప్పే, చాలా తప్పు. చేసిందని ప్రైవేట్ ఐడిలోనే పెట్టుకోవాలి. పబ్లిక్ వదిలేసింది అంటే లైక్ చేస్తారు, చూస్తారు, వ్యూస్ వస్తాయనుకున్నది. అన్నీ ఉన్నా అంగట్లో శని ఉన్నట్టు అన్నీ తెలుసు. సంస్కారవంతురాలే. పక్కన వేరే అఫైర్స్ అట్లా ఏమి లేవు. ఒక్కరినే ప్రేమించింది, ఒక్కరినే పెళ్లి చేసుకుంది, పిల్లల్ని మంచిగా చూసుకునింది, ఒక మంచి పొజిషన్లో ఉంది. ఆ వీడియోస్ అన్నీ పబ్లిక్ అప్లోడ్ చేయడంలో అదే వచ్చింది. మన ఇంటి వరకు ఓకే అనసూయ, ఇంట్లో ఏమైనా చేసుకోవచ్చు, పబ్లిక్ చూపించొద్దు. అది ఇలాంటి రోజు వస్తుందని అనుకోదు. కానీ మేషరాశి వాళ్ళకు అవమానాలు ఉన్నాయి, ఒక నిందలు ఉన్నాయి అనేది ఉందిలే. దాన్ని బట్టి నక్షత్రాలను బట్టి అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఆ ఇన్సిడెంట్కి ఎవరు బాధ్యులు కాదు, నువ్వు కాదు, విధి కర్మ ఎవరిని వదలదు. అసలు ఇన్ని మాటలు, ఇన్ని అవమానాలు నాకు రాత్రి అంతా అదే. అయ్యో అనసూయ ఎంతమంది ఇట్లా అన్నారే, ఎట్లా ఫీల్ అవుతుంది వాళ్ళ భర్త, ఆమె, వాళ్ళ అమ్మ నాన్న, అత్త మామలు, ఆడపడుచులు, ఆమె రిలేషన్స్, సొసైటీలో ఇలా అనుకుంటున్నారు కదా. నేను చాలా బాధపడుతూనే ఉన్నాను. ఇకనైనా అనసూయ స్వస్తి చెప్పట్లాంటివి వాటికి నువ్వు తీసుకో, కానీ పబ్లిక్లో పోస్ట్ చేయి. నీకేం డబ్బు లేదా? యూట్యూబ్తో వచ్చే ఆదాయం ఏం లేదు కదా, ఎందుకు చూపించుకోవాలి? మంచిగా సంపాదించినావు కదా. ఉంది, ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు వెళ్ళింది. అంతా మన మంచికి అనుకోవాలి. నిన్ను చూసి ఇంకా వేరే వాళ్ళైనా నేర్చుకుంటారు. అయ్యో అనసూయ ఇట్లా పెట్టినందుకు ఇంత రగడ. అసలు నీకు శివాజీకి ఏం గొడవ లేదు. మీ ఇద్దరి మధ్యలో పబ్లిక్ నీ ఫోటోలను తీసి పెట్టారు అంతే. శివాజీ ఏం చేయలేదు. అట్లా ఎవరినో అన్నాడు, హీరోయిన్స్ లేడీస్ని అన్నాడు, కానీ నువ్వు స్పందించావు. నువ్వు కూడా స్పందించాలి. ఒక మాట అన్నావు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, సింపతి కావాలి అన్నావు. ఆ మాటకు పబ్లిక్ అదే మిస్అండర్స్టాండ్ చేసుకొని ఈ వీడియోస్ని పబ్లిక్లో పెట్టి ఇంత రాజ్యాంద్రమైంది. ఆ ఒక్క ఫోటో లేకపోయింటే స్విమ్మింగ్లో నీ కొడుకులది తీసింది. ఇంకా ఏం లేదు తప్పు, పిల్లలతో ఉన్నదే తప్పు. పిల్లలతో ఉండి ఆ డ్రెస్ వేసుకొని స్విమ్మింగ్ పూల్లో అట్లా చేసినావు కదా, అదొక్కటే మిస్టేక్. లేకుంటే నీకంటే ఇంకా ఘోరంగా చేసిన వాళ్ళు ఉన్నారు. పిల్లలతో చేసిన దాన్ని వీక్ పాయింట్ అయిపోయింది. అందరికీ ఒక మాట్లాడడానికి ఒక స్ట్రెంగ్త్ దొరికింది. ఉన్న ఇంకా అదొక్కటే ఉన్న ఆయుధం వాళ్ళకు, బ్రహ్మాస్త్రం. అనసూయని కొట్టాలంటే అదొక్కటే.
పిల్లలతో తీసిన వీడియో బ్రహ్మాస్త్రం అయిపోయింది అందరికీ.